ఒక శ్రేష్టమైన మాట హృదయపు లోతుల్లో నుంచి చెప్తున్నాను. నువ్వు విధేయత కలిగి నువ్వు జీవిస్తే, దీనత్వము కలిగి నువ్వు జీవిస్తే, సాధ్యమయ్యేంత వరకు నేల మట్టుకు తగ్గించుకొని బ్రతకగలిగితే, నా దేవుడు కల్వరి శిలువలో మృతి పొందే అంతవరకు కూడా తన్ను తాను రిక్తునిగా ఎలా తగ్గించుకున్నాడో, ఎలా దీనుడై మరణించాడో అదే దీనత్వము నువ్వు కలుగుంటే, ఒక మాట చెప్పనా, నీ దీన మనస్సు మీద నా దేవుని యొక్క మనసు పడటం ప్రారంభిస్తుంది. నీ దీనమైన హృదయం మీద దేవుని కృప క్రొమ్మరించబడటం ప్రారంభిస్తుంది. అందుకే అంటాడు కదా, దీనుల ఎడల కృపను ఏం చూపిస్తాడట? దీనుల ఎడల కృపను చూపిస్తా అన్నాడు దేవుడు. నువ్వు దీనత్వము కలిగి విధేయత కలిగి జీవిస్తే నీ విధేయతలోనే దేవుని కృప ముడిపడి ఉందనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం.